యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్తిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దయచేసి గమనించండి. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీ బంధువులు, మీ స్నేహితులు అనేక మంది దీవించబడతారు. ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేయండి. ఇప్పటికే దేశ విదేశాలను ప్రజలు ఆదరణ, దీవెన, స్వస్థత పొందుతున్నారు. ఎంతో మంది మాకు మెసేజ్లు పెడుతున్నారు. మీ వాగ్దానాల ద్వారా మేము ఆదరించబడుతున్నాం, దీవించబడుతున్నామని. దేవునికే మహిమ కలుగును గాక. ప్రతి ఆదివారం పాత వీరంపాలెం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే 1000 మంది ప్రజలు వచ్చి అడుగుపెట్టిన ప్రతి కుటుంబం దీవించబడుతున్నారు. ఈ ఆదివారం మీరు కూడా రండి. దేవుడు గొప్ప కార్యాలు మీ పక్షాన, మీ కుటుంబ పక్షాన జరిగిస్తారు. ప్రతిరోజు దేవుని వాగ్దానం. ఈ రోజు అద్భుతమైన వాగ్దానంతో ప్రభు మీ ముందుకు వస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. అడుగుడి, మీకు ఇవ్వబడును. మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా అడగండి, నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాం. మీ జీవితంలో ఎలాంటి శ్రమలు గుండా వెళ్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, ఎలాంటి కష్టం గుండా వెళ్తున్నారు, ఈరోజు ప్రభు అడగమంటున్నాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు ఇవ్వబడును. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉద్యోగం అడుగుతున్నావా, వ్యాపారం అడుగుతున్నావా, నీ పిల్లల భవిష్యత్తు కొరకు అడుగుతున్నావా, నీ పిల్లల వివాహం కొరకు అడుగుతున్నారా, ఒకవేళ వివాహం జరిగి గర్భఫలం లేక గర్భఫలం కొరకు అడుగుతున్నారా, కొంతమంది ఇల్లు లేదు, స్థలం లేదు, వ్యాపారం లేదు, ఉండటానికి ఆధారం లేదని అడుగుతున్నా. ప్రభు అంటున్నాడు, మీ సంతోషాన్ని నేను పరిపూర్ణం చేస్తాను, మీ సంతోషం కొరకు నేను ఏదైనా చేస్తాను. అవును దేవుని బిడ్డలారా, ఆయన నమ్మిన వారి కొరకు ఆయన ఏదైనా చేయగల దేవుడు. తండ్రి అయిన దేవుడు తన పిల్లలమైన మన కొరకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. తన పిల్లలమైన మనకు ఏ సమయంలో ఏది కావాలో, ఏ అక్కరతో ఉన్నామో, ఏ అవసరతలో ఉన్నామో దేవునికి తెలుసు కనుక తగిన సమయంలో తగిన ఆశీర్వాదం దీవెన ఇస్తాడు. ఒకవేళ నీ భర్త మారు మనసు పొందాలి, నీ కుటుంబం మారు మనసు పొంది మేమందరం దేవుని సన్నిధిలో ఉండాలని అడుగుతున్నావా? ఒకవేళ అన్ని మాకు స్థిరంగా ఉన్నాయండి, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదని ఒకవేళ ఏ విధమైనది నువ్వు అడుగుతున్నావో, నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా నీవు సంతోషంగా ఉండటమే ప్రభుకు కావాలి, నువ్వు దీవించబడటమే ప్రభుకు కావాలి, నువ్వు ఆనందంగా ఉండటమే ప్రభుకు కావాలి. అందుకంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, అది మీకు దొరకబోతుంది. అడుగుడి, నేను అది మీకు ఇవ్వబోతున్నాను ప్రభు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు, మీరు ఏమైతే అడుగుతున్నారో దేవుడు అది మీకు ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ ఇచ్చేశాడు. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక ఈ ఉదయకాల సమయంలో మీరు అడిగినదల్లా కూడా పొందుకోబోతున్నారు. ఈ ప్రార్థనలు మీరు అడగండి, గొప్ప కార్యాలు ఈ వారంలో మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు ఇవ్వబడును, మీకు దొరుకునని చెప్పావు కనుక నాయన, ఎంతమంది ఆరోగ్యం అడుగుతున్నారు, అవసరాన్ని బట్టి అడుగుతున్నారు ప్రభు. ఇల్లు లేని వారు ఇల్లు కొరకు అడుగుతున్నారు, స్థలం లేని వారు స్థలం కొరకు అడుగుతున్నారు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, గర్భఫలం తెరవాలని అడుగుతున్నారు. యేసు నామములో వారికి అద్భుతం జరుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అది వారికి దొరుకును గాక. మీరు సహాయం చేసి నడిపించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా అడుగుడి, అది మీకు దొరుకును. మీరు ఏమైతే అడిగారో అది ప్రభు మీకు అక్షరాల మీకు దయచేయబోతున్నాడు, మీకు బహుమతిగా ఇవ్వబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.